కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దు నిర్ణయం తీసుకొని ఇవాల్టికి దాదాపు 50 రోజులు దాటిపోయింది. అయినా ఇప్పటికీ చాలా చోట్ల ఏటీఎంలకు వేసిన తాళాలు తీయనేలేదు. ఆర్బీఐ కొత్తగా ప్రవేశపెట్టిన కొత్త నోట్ల వల్ల కష్టాలు తీరకపోగా మరింత పెరిగాయని ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతుంది. పైగా విత్డ్రాపై విధించిన పరిమితులు ప్రజలకు గుదిబండగా మారాయి. అయితే ఇటీవల బ్యాంకులు ఏటీఎం సెంటర్లలో నగదు విత్డ్రాపై విధించిన పరిమితులను డిసెంబర్ 30తో ఎత్తివేయనున్నట్లు వార్తలొచ్చాయి. ఇవాళ తాజాగా ఈ వ్యవహారానికి సంబంధించి మరో వాస్తవం వెలుగులోకి వచ్చింది. డిసెంబర్ 30 తర్వాత కూడా ఆంక్షలు కొనసాగుతున్నట్లు తెలిసింది. నోట్ల డిమాండ్కు తగినంత సప్లై లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇప్పటికే కరెన్సీ ప్రింటింగ్ ప్రెస్లో 2000 నోట్ల ముద్రణను తగ్గించారు. 500 నోట్ల ముద్రణను పెంచారు. అయినప్పటికీ ఇవి అందుబాటులోకి రావాలంటే మరింత సమయం పట్టే అవకాశం ఉందని సమాచారం. చాలా మంది విత్డ్రా పరిమితులు పూర్తిగా తొలగిస్తారని భావిస్తున్నారని, కానీ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కొంత ఉపశమనాన్ని కల్పించే ప్రయత్నాలే కేంద్రం నిర్వహిస్తుందని పబ్లిక్ సెక్టార్ పరిధిలోని ఓ బ్యాంకుకు చెందిన సీనియర్ అధికారి తెలిపారు. అందులో భాగంగానే సర్చార్జీల అంశాన్ని తెరపైకి తెచ్చారని ఆయన తెలిపారు. తాజాగా ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతి భట్టాచార్య వ్యాఖ్యలు కూడా ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశాయి. బ్యాంకులు ఏటీఎంలో తగినంత నగదు సమకూరేదాకా విత్డ్రాపై విధించిన పరిమితులు కొనసాగుతాయని ఆమె తెలిపారు. బ్యాంకుల్లో వారానికి 24,000, ఏటీఎంలో రోజుకు 2,500 రూపాయల వరకు తీసుకోవాలని, అంతకుమించి అందుబాటులో ఉండవని ఆర్బీఐ పరిమితి విధించిన సంగతి తెలిసిందే. Like and subscribe Eagle Media Works.